తిరుమలలో ప్రతి భక్తుడు చూసే ఒక పవిత్ర స్తంభం ఉంది. అది శ్రీ వెంకటేశ్వర స్వామి ధ్వజస్తంభం. ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలు ఈ ధ్వజస్తంభం వద్దే ప్రారంభమవుతాయి. 1982 సంవత్సరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ధ్వజస్తంభం పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఒకరోజు ఆలయ సిబ్బంది ధ్వజస్తంభం పై భాగంలో కొన్ని అనుమానాస్పద మార్పులు గమనించారు. దాంతో వెంటనే పరిశీలన ప్రారంభమైంది. ధ్వజస్తంభం పైభాగంలోని పతాక భాగాన్ని జాగ్రత్తగా తొలగించారు. అక్కడ చూసిన దృశ్యం అక్కడున్న అందర్నీ ఒక్కసారిగా ఆశ్చర్యపరిచింది. ధ్వజస్తంభం లోపలున్న చెక్కమాను పూర్తిగా పుచ్చిపోయింది. భూమిలో ఉండాల్సిన భాగం కూడా అసలు కనిపించలేదు. అంటే 80 అడుగుల ఎత్తులో ఉన్న ఆ ధ్వజస్తంభం లోపల ఎలాంటి బలమైన ఆధారం లేకుండా నిలబడి ఉంది. కొత్తగా ధ్వజస్తంభం నిర్మించాలంటే ఒక ప్రత్యేకమైన చెట్టు అవసరం. ఆ చెట్టు సాధారణమైనది కాదు. ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజస్తంభం కోసం ఉపయోగించే చెట్టు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి. ఆ చెట్టు కనీసం 75 అడుగులు ఎత్తు ఉండాలి. ఎలాంటి పగుళ్ళు ఉండకూడదు, ఎలాంటి వంకలు ఉండకూడదు, కొమ్మలు ఉండకూడదు. ముఖ్యంగా అది టేకు చెట్టు అయి ఉండాలి. అటవీ శాఖ అధికారులను సంప్రదించగా వాళ్ళు ఒకే మాట చెప్పారు: ఇలాంటి చెట్టు మన రాష్ట్రంలో దొరకడం చాలా కష్టం. అప్పుడు ఒక అనుకోని సంఘటన జరిగింది. ఒకరోజు బెంగళూరు నుండి ఒక భక్తుడు ఫోన్ చేశాడు. ఆయన పేరు హెచ్ఎస్ఆర్ అయ్యంగార్. ఆయన ఇలా చెప్పారు: ధ్వజస్తంభం కోసం కావాల్సిన ఇలాంటి భారీ టేకు చెట్లు కర్ణాటకలోని దండేల అడవుల్లో ఉంటాయి. మీరు అనుమతిస్తే ఆ చెట్లను వెతికి పంపిస్తాను. కొద్ది రోజుల్లోనే ఆ భక్తుడు అడవిలో 100కు పైగా చెట్లను పరిశీలించాడు. అందులో శాస్త్ర ప్రమాణాలకు సరిపోయే 6 టేకు చెట్లను ఎంపిక చేశారు. ప్రాణాలకు తెగించిన ప్రయాణమైతే మరో పెద్ద సమస్య ఎదురైంది. ఆ చెట్లు దట్టమైన అడవిలో కొండవాలులో ఉన్నాయి. వాటిని బయటికి తీసుకురావడానికి ప్రత్యేకంగా రోడ్డు నిర్మించాల్సి వచ్చింది. క్రేన్ల సహాయంతో భారీ చెక్క మానులను రోడ్డు వరకు తీసుకువచ్చారు. ఆ తర్వాత 75 అడుగుల పొడవున్న 6 టేకు మానులను ఒక భారీ ట్రాలీలో ఎక్కించారు. ట్రాలీ తిరుమల వైపు ప్రయాణం ప్రారంభించింది. ఘాట్ రోడ్లో ప్రమాదకర ప్రయాణం ట్రాలీ చివరికి అలిపిరి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరుమల వరకు ఘాట్ రోడ్డులో 18 కిలోమీటర్ల ప్రయాణం. అది చాలా క్లిష్టమైన మార్గం. భారీ మానులతో ఉన్న ట్రాలీ ప్రతి మలుపులో ప్రమాదాన్ని ఎదుర్కొంది. కొన్ని చోట్ల రాళ్లు ఊడిపోయాయి. కొన్ని చోట్ల పిట్టగోడలు కూడా కూలిపోయాయి. అక్కడ ఉన్న అందరి గుండెల్లో ఒక్కటే భయం: ట్రాలీ లోయలో పడిపోతుందేమో. కానీ ఏదో ఒక దివ్యశక్తి ఆ ప్రయాణాన్ని విజయవంతం చేసింది. కేవలం 55 నిమిషాల్లో ఆ ట్రాలీ తిరుమలకు చేరుకుంది. ఆ సమయంలో అక్కడున్న ఒక వృద్ధ పండితుడు ఒక శ్లోకం చదివాడు: నాహం కర్త హరికర్త. కానీ ఇక్కడితో కథ ముగియలేదు. 75 అడుగుల భారీ మానును శ్రీవారి ఆలయంలో ప్రతిష్ఠించాలంటే మరో పెద్ద సమస్య ఎదురైంది. ఆ సమస్య ఏమిటి? ఆ తర్వాత ఏమైంది? అది తెలుసుకోవాలంటే పార్ట్ 2 తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఈ అద్భుత సంఘటనను షేర్ చేయండి.